హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. స్టాక్ మార్కెటింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చూద్దాం. ఇంక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం గ్రో అప్లికేషన్లో సేల్ అండ్ బై ఎలా చేయాలో చూద్దాం. స్టాక్ మార్కెటింగ్లో మీకు గ్రో యాప్లో అకౌంట్ లేకపోతే నెక్స్ట్ వీడియోలో గ్రో యాప్లో ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వన్స్ మనం గ్రో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఆర్డర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను 1 షేర్ని బై చేశాను. మనకి ఆ షేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకి ఇలా ఓపెన్ అవుతాయి. మన షేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇలా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను 68 రూపీస్ ఉన్నప్పుడు బై చేశాను. దాని అప్రాక్సిమేట్లీ వాల్యూ వచ్చేసి 79 రూపీస్ అనమాట. నాకు ప్రాఫిట్ వచ్చేసి 10 రూపీస్ వచ్చేసాయి. ఇలా మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెటింగ్లో మనకి ఎటువంటి లాసెస్ ఉండవు. ఇన్ కేస్ మన షేర్ని బై చేసిన తర్వాత షేర్ యొక్క వాల్యూ డౌన్ అయింది అనుకోండి, మనం మళ్ళీ మన షేర్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ మార్కెటింగ్లో షేర్ని ఎలా బై చేయాలో చూద్దాం. మనం ఏదైనా ఒక షేర్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి. వన్స్ మనం ఓపెన్ చేయగానే మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం షేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బై అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఎలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్వాంటిటీ కాడ BSE అని ఉంటుంది. BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి క్వాంటిటీ కాడ మీరు ఎన్ని షేర్స్ని బై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని బై మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మన ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి రిక్వెస్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మన ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు బై చేసిన షేర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఫుల్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మన షేర్ని ఎలా సేల్ చేయాలో చూద్దాం. మనం ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ షేర్ని సేల్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సేల్ అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఎన్ని షేర్స్ని సేల్ చేయాలనుకుంటున్నామో క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని వెరిఫై సేల్ అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వెరిఫై టీపిన్ అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన టీపీని ఎంటర్ చేసుకొని వెరిఫై అని కనపడుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే సేల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ మనం క్లిక్ చేయగానే వాళ్ళకి సేల్ ఆర్డర్ రిక్వెస్ట్ అనేది కూడా వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. మీకు టీపీని తెలియకపోయినట్లయితే జనరేట్ టీపీని మీద క్లిక్ చేసి మన టీపీని జనరేట్ చేసుకొని మన సేల్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ అప్లికేషన్లో మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మనీని సింపుల్గా విత్డ్రా చేసుకోవచ్చు. వితిన్ సెకండ్లో మనం విత్డ్రా చేసిన మనీ అనేది మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం పే మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయాలి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన జనరల్ బిల్స్ పే చేస్తూ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.